అయితే అసలు మీరు అమ్మవారుగా అసలు అంటే మీకు అమ్మవారు అసలు ఏ ఏజ్‌లో స్టార్ట్ అయింది? నాకు 7 సంవత్సరాల వయసులోనే అమ్మవారు రావడం, తర్వాత మళ్ళీ తెలివి వచ్చిన తర్వాత మళ్ళీ వస్తానని చెప్పి వెళ్ళి మళ్ళీ ఒక 2, 3 సంవత్సరాలు అయిన తర్వాత ఇంకో నాలెడ్జ్ పెరిగిన తర్వాత అమ్మ రావడం జరిగింది. సో సాధారణంగా 7 సంవత్సరాలు అంటే అసలు ఏమి తెలియని వయసు. అలాంటి వయసులో మీరు అమ్మవారిని చూసారు. అప్పుడు మీరు ఎలా అంటే దాదాపు కడుపులో ఉన్నప్పుడన్నా కన్ను పెడుతుందమ్మా ఈ అమ్మవారు. ఏ దేవతలైనా బాలులు బ్రహ్మస్వరూపం కాబట్టి బ్రహ్మదేవుని స్వరూపం బాలులు. మరి పెద్దగా అయిపోయినాక మనకంతా ఒక ఏజ్కి వచ్చిన తర్వాత మంచి ఏంది గలీజేంది చెడ్డేంది అంతా తెలిసిపోతుంది మనకు. అప్పుడు పాపపుణ్యాలు కూడా మనకు తెలిసిపోతాయి. కానీ ఏమి తెలియనటువంటి ఇవాళ అంటే మేకలు కుక్కలు అవన్నీ ఎంత మూగజీవాలు అవి ఏవి కూడా ఎవరిని కొట్టవు తిట్టవు ఏమనవు. తన జోలికి పోతేనే పాము జోలికి పోతేనే కాటేస్తారు. అందుకే పాము పగబడితే 7 జన్మలు అంటారు. కాబట్టి తన దగ్గరికి పోతేనే అది 7 జన్మలు కూడా ఎందుకు వస్తుంది? ఆ పామును కొట్టి చంపుతేనే వస్తుంది, కానీ నువ్వు చూస్తేనో దాన్ని పెంచుతూనే రాదు కదా. మరి మనం పెద్దవాళ్ళు అయితేనే కదా పామమ్మో పాము అని చెప్పి మనం చంపడం జరుగుతుంది. అదే చిన్నపిల్లలు ఎవరిని కొట్టరు ఏమనరు. చాలా బంగారమస్ వంటి మనసు చిన్నపిల్లలకు ఉంటుంది కాబట్టి బాలవాకు బ్రహ్మవాకు అని కూడా చెప్పడం జరిగింది. చిన్నపిల్లలందరూ కూడా భగవంతునితో సమానం కాబట్టి అందుకే చిన్న వయసులోనే కన్ను పెడుతుంటారు. అందుకే చాలామంది శివశక్తులు చిన్న వయసు నుంచే ఊగడం షురూ చేస్తుంటారు.